హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్సెంచర్ కంపెనీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుంది, మరి అలానే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, మరి దీనికి అప్లికేషన్ ఫీ ఉంటుందా, ఎక్స్పీరియన్స్ అవసరమా, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇందులో ఏ రోల్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ యాక్సెంచర్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మనకి క్యారియర్స్లో కనిపిస్తుంది. సో మరి డైరెక్ట్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వెళ్తుంది. నేను ఇప్పుడు ఓపెన్ చేసిన పేజ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి, రోల్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అనేసి, రోల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కెరీర్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ అనేది. సో ఇప్పుడు మీకు చెప్పేటువంటిది గ్రాడ్యుయేట్స్కి సంబంధించి సో అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్, అలానే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్. సో మరి ఇందులో అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్లో డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్స్ ఫర్ మీటింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బీఈ బీటెక్ ఆల్ స్ట్రీమ్స్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2023 and 24 బ్యాచ్ పాస్డ్ అవుట్స్ కెన్ అప్లై అని ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు బీఈ బీటెక్ వాళ్ళు 2023-24లో పాస్ అయినటువంటి వాళ్ళు ఆల్ స్ట్రీమ్స్, అన్ని స్ట్రీమ్స్లో ఉన్నటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే ఇక్కడ హియర్ అనేది దానిపైన క్లిక్ చేయొచ్చు. సేమ్ అలానే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. సో ఇందులో కూడా ఏముంటుందంటే ఐడెంటిఫై అండ్ సాల్వ్ ఇష్యూస్ విత్ ఇన్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్ అప్లికేషన్స్ యూజింగ్ ఏ లో కోడ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అండ్ వర్క్ ఆన్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. సో ఇది జాబ్ రోల్. మరి దీనికి వచ్చేసి బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్, బీ వొకేషనలీ, అలానే బిఎంఎస్ గ్రాడ్యుయేట్స్, ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది కూడా 2023-24 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించి చూపిస్తాను. దీనిపైన క్లిక్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇందులో డైరెక్ట్గా ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయొచ్చు, లేదంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలన్నారంటే 0 to 11 months అన్నారు. అంటే ఇక్కడ 0 అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా 1 year లోపల ఉన్నటువంటి, 1 year కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేదు అని దాని అర్థం అండి. సో కాబట్టి ఫ్రెషర్స్ నుంచి అప్ టు 11 months వరకు అప్లై చేసుకోవచ్చు, 11 month ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు. మరి శాలరీ ఎంత అంటే 4,60,700 పర్ యానం అండి. సో సంవత్సరానికి 4,60,700 రూపాయలు ఉంటుంది. మరి జాబ్ టైప్ అయితే ఫుల్ టైప్ జాబు. మరి లొకేషన్ ఎక్కడెక్కడంటే బెంగళూరు, హైదరాబాదు, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, ఈ సిటీస్లో మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడైనా అయితే లేదు, ఆ సిటీస్లో అన్నింటిలో ఎక్కడైనా రావచ్చు. సో మరి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఎస్సి. సో ఇందులో ఇక్కడ మనకు కంపెనీ గురించి అయితే ఇచ్చారండి. కంపెనీ మనకు తెలుసు, ఇట్స్ ఏ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ విత్ లీడింగ్ క్యాపబిలిటీస్ ఇన్ డిజిటల్, క్లౌడ్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్. సో మనకి ఇక్కడైతే ఓవరాల్గా 6,24,000 పీపుల్ డెలివర్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ ఇంజనీరింగ్ ఎవ్రీ డే. సో 6,24,000 మందికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కలిగి ఉంది ఇది. సో ఇది కూడా ఓవరాల్గా 120 కంట్రీస్లో ఉన్నటువంటి క్లయింట్స్కి పర్ డే 6,24,000 ఎంప్లాయర్స్ని అయితే, పీపుల్స్ని అయితే డెలివర్ చేయడం జరుగుతుంది. సో అంటే అక్కడ అంతమంది డైలీ వర్క్ చేస్తున్నది వాళ్ళ క్లయింట్స్కి. సో ఇక్కడ రోల్ ఓవర్వ్యూ అని ఇచ్చారు. సో ఇందులో జాయిన్ అవర్ టీమ్ దట్ ఈస్ డెవలపింగ్, డిజైనింగ్, మెయింటైనింగ్ టెక్నాలజీస్ దట్ ఇంప్రూవ్స్ ద వే ఆఫ్ క్లయింట్స్ అండ్ వరల్డ్ వర్క్స్ అనేసి ఇచ్చారు. సో ఇందులో మీకు మెయిన్గా చూసినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందాక నేను చూపించాను కదా. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నోట్ అని ఇచ్చారు, ఎంబీఏ, పీజీడీఎం క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రోల్. సో ఎంబీఏ కానీ పీజీడీబీఎం కానీ చదివినటువంటి వాళ్ళు అప్లై చేసుకోకూడదు ఈ రోల్కి అంటున్నారు. అలానే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ ఆర్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్. సో మీరు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అన్నారు. యూ మస్ట్ కంప్లీట్ యువర్ బీటెక్ ఇన్ 4 years ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ 2 years. బీటెక్ 4 years, ఎంఎస్సీ కానీ ఎంటెక్ కానీ 2 yearsలో
కంప్లీట్ చేసి ఉండాలి. యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ విల్ బీ కన్సిడర్. సో మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో అది మాత్రమే కన్సిడర్ చేస్తారంటున్నారు. అలానే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ యాక్సెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఆర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months. సో గత 3 నెలల్లో మీరు యాక్సెంచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి సంబంధించి ఎక్కడ అటెండ్ అయ్యి ఉండకూడదు అన్నారు. అలానే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 11 months ఎక్స్పీరియన్స్. ఇందాక నేను చూపించాను మీకు. సో 11 months ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నారు. సో 0 to 11 months వరకు అంటే ఫ్రెషర్స్ కానీ అంటే 11 months లోపల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నారు. అలానే సో candidates must be eligible to work in India either by citizenship or have relevant work permitted documents అని ఇచ్చారు. సో ఇండియాలో మీరు వర్క్ చేసుకోవాలి అంటున్నారు. సో ఇలాగా మెయిన్ ఎలిజిబిలిటీస్ ఇవి. సో మీకు ఇక్కడ ఇంకా ఎలిజిబిలిటీ అని ఇంకా సపరేట్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటివి ఇక్కడ కూడా ఉంటాయి. అలానే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో అసెస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో మాక్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఇందులో 20 minutes మాక్ అసెస్మెంట్ ఆర్ ప్రాక్టీస్ అసెస్మెంట్ ఉంటుంది. అలానే అసెస్మెంట్ 1 వచ్చేసి కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. సో ఇందులో 90 నిమిషాలు ఇస్తారు. ఆ 90 నిమిషాలు మీ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఈ 90 minutesలో కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ 50 questions ఉంటాయి. అలానే టెక్నికల్ అసెస్మెంట్ 40 questions ఉంటాయి. టోటల్ 90 minutes ఇస్తాడు. అలానే అసెస్మెంట్ 2లో కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. సో ఇందులో 45 minutes ఇస్తారండి. సో ఇందులో 2 questions ఇవ్వడం జరుగుతుంది. దేనిపైన అంటే C++, .NET, జావా, పైథాన్ పైన. సో వాటికి ఆ 2 questionsని 45 minutes మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ అసెస్మెంట్ వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అండి. సో కమ్యూనికేషన్కి సంబంధించి ఇందులో 30 నిమిషాలు డ్యూరేషన్లో ఈ అసెస్మెంట్ని కంప్లీట్ చేస్తారు. అలానే తర్వాత వచ్చేసి ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఈ 5 థియరీ అసెస్మెంట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. మరి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసి ఐ హ్యావ్ అన్ ఆల్రెడీ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆల్రెడీ. మీకు ఆల్రెడీ యాక్సెంచర్ అకౌంట్ ఉంటే ఐ హ్యావ్ అని ఇచ్చేసి దీనిపైన క్లిక్ చేయాలి. ఐ డోంట్ హ్యావ్ అని అంటే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అనేసి క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సో ప్రాసెస్ అనేది అడుగుతున్నాను. మీ నేము ఇవన్నీ కూడా మీ రిజిస్ట్రేషన్ ఫామ్, మీ ఫోటోని అలానే మీ రెజ్యూమ్ని ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ముందుగానే ఫస్ట్లో జాబ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి జాబ్ రోల్ని ఆ డిఫాల్ట్గా వచ్చేసింది. మీరు జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇందాక చదివారు, మరీ ఒకసారి చదువుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసి చదువుకోవచ్చు. తర్వాత ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్, మీకు ఎలా తెలిసిన జాబ్. సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకో, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, యాక్సెంచర్, ఎంప్లాయో, జాబ్ బోర్డు, క్యాంపస్ ఎలా అయినా కావచ్చు. సో ఇప్పుడైతే మనం సోషల్ మీడియా కాబట్టి ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకున్నాం కాదండి, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్, ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇలా ఇచ్చేస్తే అదర్స్ అంటే సో యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ ద్వారా సో ఏది ఇచ్చినా పర్లేదు. అలా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ సర్టిఫికేట్స్ 10th class సర్టిఫికేట్లు ఎలా ఉంటే అలానే మెన్షన్ చేయండి. సో అలానే యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు దాంట్లో ఉంటుంది మార్క్ లిస్ట్లో. సో అక్కడ కూడా అది కూడా మెన్షన్ చేయాలి. అలానే మీ యొక్క వర్కింగ్ ఈమెయిల్ ఐడి, ఇంకా ప్రైమరీ కాంటాక్ట్ నెంబరు, అలానే వాట్సాప్ కన్సెంట్. సో ఎస్ఐ కన్సెంట్ అంటే వాట్సాప్ అప్డేట్స్ అనేది వస్తాయి, అంటే వాట్సాప్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, సో మెయిల్ అలానే సో ఇలా మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్, మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఉన్నటువంటి స్కిల్స్, సర్టిఫికేట్స్ మీరు ఏమేమి ఇస్తున్నారు సర్టిఫికేట్స్, లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఏమైనా ఉందా, అంటే ఫారెన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటే ఏమైనా అవి, లేకుంటే నార్మల్గా గ్రాడ్యుయేషన్కి సంబంధించి నార్మల్ లాంగ్వేజెస్, జాబ్ లొకేషన్ ప్రిఫర్డ్, మీకు ఎక్కడ ప్రిఫర్, సో మీకు దగ్గరలో ఉన్నటువంటిది బెంగళూరు లేకుంటే హైదరాబాదు, చెన్నై ఏ దగ్గర ఉంటుంది. సో 3 locations మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలానే అదర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి ఎగ్జామినేషన్ డీటెయిల్స్, మీ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందనేసి ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ ఇయర్ అనేసి ఇచ్చారంటే మీరు కంప్లీట్ అయి ఉండాలి కాబట్టి ఎస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన వాళ్ళే ఎలిజిబుల్. సో అలాగా మీ యొక్క రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేసి ఇంకా మీ యొక్క పాస్పోర్ట్ సైజుని కూడా అప్లోడ్ చేయండి. అలానే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనగా ఆధార్ కార్డు ఇటువంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇచ్చే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. డిజేబిలిటీ ఏమంటే డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోండి. డిక్లరేషన్ కన్సెంట్ అనేసి ఎస్ అని ఇచ్చేసి ఐ అగ్రీ అని ఇచ్చి ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు
ఇవన్నీ కూడా అగ్రీ అని ఇచ్చేసేయండి. అన్ని చెక్ బాక్సెస్ని కూడా అగ్రీ అని పైన క్లిక్ చేసి సో సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు. తర్వాత మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా అలానే వాట్సాప్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ కావడం జరుగుతుంది. సో మరి ఇది ఎవరైతే డిగ్రీ అలానే బీఈ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంబీఏ కాదని ఎంసీఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ఎంఎస్సీ ఎంసీఏ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అది కూడా బాగా గమనించండి, 2023-24లో పాస్ అయినటువంటి వాళ్ళకే బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ అప్లికేషన్ లింక్కి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.